మాదిరిగా కష్టపడి తిరిగి ఒక నెల ఫుల్గా తిరిగి పిల్లకాయలకి పోయి వదిలేసేస్తున్నావా? ఏం చేసేచ్చు? దానికి ఒక జాగాలో పని చేసేసి డబ్బులు ఇవ్వచ్చు కదా. ఒక నెల ఫుల్గా ఎంత వస్తుంది? ఒక 5,000 వస్తుందా? వస్తున్నా 5,000 ఎక్కువ వస్తుందా? 10,000 వస్తుందా? అప్పుడు ఈ నెల ఫుల్గా నువ్వు తిరిగేసి 10,000 దొరికితే ఇంటికి వెళతావా? ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్ని వదిలి చేసేసి తిరిగి వస్తావు. ఇదే మరిగా వెళ్తావు. ఇది నీకు నిండా పట్టిందయ్యా. మనం పని చేసిన నీకు మాల్దానికా అక్కడ పని లేదనేసి ఇది మరిగా ఒక సంవత్సరంగా నువ్వు ఇది మీద వెళ్తున్నావా? అన్ని జగాలకు పోతున్నావా? కుడియాతమా? డబ్బులు ఇచ్చినాను, బస్సు ఎక్కి వెళ్ళు. నడిచి వెళ్ళకపోతే ఆవిడ వెరిగి కాళ్ళు నొప్పేస్తుంది కదా. అంతే దూరం నడిచినావా? నీకు నడిచేది అలవాటు అయిపోయింది, జాలీగా నడుస్తున్నావు. ఇది మరి వయసు నడిస్తే మనకి కష్టంగా ఉంటుంది, బాగుంటుంది. సరే భద్రంగా పోయిరా. ఈసారి వచ్చేప్పుడు రా, నీకు బెడ్షీట్లు ఏదైనా కొని పెడతాను. ఎత్తుని పుట్టువా నీ వల్ల ఇంత దూరం నీకు బియ్యం ఇస్తే కూడా వేస్ట్. చూపుని వెళ్ళను మాకు బెడ్షీట్ ఇస్తాను నీకు. ఏమే వచ్చేసారి వచ్చేప్పుడు ఈ అన్నటి పడరా, నీకు బెడ్షీట్ ఎత్తి పెడతాను. తీసుకుందా నెలకు ఒకసారి వస్తావా? సరే భద్రం ఎల్లో. నీకు రెయిన్ కోట్ ఇచ్చేదా? కోట్ రెయిన్ కోట్ ఇచ్చేదా? వానకి ఏది నీకు ఇచ్చేదా? వానల్లో కూడా నడిచి వెళ్తావు కదా. వస్తా. మా ఇల్లు అటు సైడ్ ఉన్నాయి. మన బండి గడప